నువ్వు ఈ సమాజానికి భయపడి నీ నిర్ణయాలు మార్చుకోకు. ఎందుకంటే ఈ సమాజం ఎట్లా అంటే నీకు ఫాల్తూ ఐడియాలు ఇస్తాయి, కానీ ఒక పూట తిండి పెట్టదు. ఇది గుర్తుపెట్టుకో. ఎవ్వడో ఎగతాళి చేశాడని నీ విజయం అక్కడితో ఆగిపోకూడదు. నిన్ను ఎగతాళి చేసిన వాడు ఏడ్చేలా ఉండాలి నీ విజయం. 50,000 జీతం కోసం బయట పోయి ఇంట్లో వాళ్ళ నుంచి దూరం పోయి సంపాదించడం కంటే ఫ్యామిలీతో ఉండి 20,000 సంపాదించి సాయంత్రం డిన్నర్ ఫ్యామిలీతో చేస్తే ఎట్లా ఉంటుంది? అందుకనే ఫ్యామిలీతో గడపడానికి చాలా ప్రయత్నం చెయ్యి. నిన్ను రిజెక్ట్ చేస్తారని బాధపడుతూ కూర్చున్నావా? అరే బాధపడకు. ఎందుకంటే నీలాంటి ఖరీదైన మనిషిని కొనడానికి వాళ్ళకు స్తోమత లేదు. చాలామంది చీప్ వస్తువునే కొనడానికి చాలా ఆశపడతారు.